అనన్య ప్రొడక్షన్స్ వారి సమర్పణలో అనన్య సామాన్యమైన శ్రీకాళహస్తి మహాత్మ్యాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో ప్రత్యేకించి ఇప్పుడు కొత్త కథలోకి ప్రవేశిస్తున్నాం. శ్రీ విద్యానిధియై మహామహిమచే చెన్నై వశిష్ఠాజలూత వశిష్ఠాజలూత వాతాశన సామజాటవిక గోత్రాదేవ నత్కీర రాజీవక్షీయుగ యాదవాధిపులకున్ శ్రేయస్కరం వైన ఆర్యావామాంగము దివ్యలింగము మదీయాభీష్టముల్ సల్పెడిన్. ఇందులో వశిష్ఠుని కథ, బ్రహ్మదేవుని కథ, సాలెపురుగు కథ, పాము కథ, ఏనుగు కథ, 5 కథలు మనం పూర్తి చేసుకున్నాం. ఇక 6వది ఆటవిక, ఒక బోయవాని యొక్క కథ. శ్రీకాళహస్తి క్షేత్రం గుర్తురాగానే ముందు గుర్తొచ్చేవాడు భక్త కన్నప్ప. కన్నప్ప అనే పేరు ఎలా వచ్చినప్పటికీ కన్నప్పగా ఆయన ప్రసిద్ధుడైపోయాడు. భక్త కన్నప్ప అని వెనక మంచి చలనచిత్రం కూడా వచ్చింది, భక్తిమయమైన చిత్రం, మనమంతా చూసి ఆనందించాం. ఈ కన్నప్ప కథను కూడా కాళహస్తి క్షేత్ర మహాత్మ్య కథలలో ప్రధానమైనదిగా భావిస్తారు. అసలు గుండెకాయ లాంటి కథ. ఇంతవరకు మనం విన్నవి వశిష్ఠుడు పెద్ద మహర్షి, బ్రహ్మదేవుడు సరే మన సృష్టికర్త, వాళ్ళు మహానుభావులండి, వాళ్ళలా మేము ఎలా ఉండగలం అంటారు. కానీ చిత్రం చూడండి, వాళ్ళలా మనం ఉండలేము, కానీ మనలా వాళ్ళు ఉన్నారు. వశిష్ఠుడు మనకి మళ్ళీనే ఏడిచాడు, కుమారుడు పోతే పాపం చచ్చిపోదామని ప్రయత్నం కూడా చేశాడు, మనకి మళ్ళీ అయిపోయాడు పాపం. మనం వాళ్ళలా అవ్వలేదు, కానీ వాళ్ళు మళ్ళీ అయిపోయారు. బ్రహ్మదేవుడు మనకి మళ్ళీనే వ్యామోహంలో పడ్డాడు, కనకూడని సంతానాన్ని కన్నాడు, వాళ్ళని చంపడం కోసం మరువుడిగా అన్నాడు. చివరికి దుఃఖం పట్టలేక వాడిని చూపుతో చంపేశాడు, ఏదో కంటి చూపుతో నరికేస్తా అని కంటి చూపుతో నరికేశాడు ఆ ఉగ్రుని. ఇవన్నీ నిజానికి బ్రహ్మదేవుడు చేయవలసిన పనులేనా? అందుకే ఈ కథలు వినేటప్పుడు మనం వాళ్ళలా కాకపోతే వాళ్ళు మళ్ళా అయిపోయారు ఏమిటని ఆలోచన చేయాలి. రజస్తమో గుణాలు ఆవేశిస్తే మనలాగే అయిపోతారండి. సరే, సాలిపురుగు, పాము, ఏనుగు కథలు వింటే మనం ఏమంటామంటే ముందు అసలు ఇవి జరిగాయా, ఇదో పెద్ద శంక మనకి ప్రతి దాని మీద. అందుకే జీవితంలో బాగుపడం మనం. ప్రతిదీ జరిగిందా జరిగింది. మన జీవితం కూడా ఒక 100 ఏళ్ళు దాటిన తర్వాత మన ముని మనవులు వాళ్ళు ఎలా చెప్పుకుంటారంటే, మా ముత్తాత గారు ఒక ఆయన ఉండేవారటండి, టా అంటే ఉన్నాడు లేదా అనుమానమే, ఆయన ఇలా బతికట్ట అంటే ఏమోనండి అలా చెప్తారని అంటారు తప్ప నమ్మరండి. అందుకే ఇవన్నీ వాస్తవాలు, మనం నమ్మడం లేదు. కానీ ఇక్కడే మనం గ్రహించాల్సింది, జంతువుల కథలు చెబితే ఆ జంతువులు కాబట్టి అలా ప్రవర్తించేయండి, దేవతల కథలు చెబితే వాళ్ళు దేవతలండి, వాళ్ళతో మనం ఎలా పోల్చుకుంటామండి. అందుకే మనిషి కథ చెబుతున్నాడు ఇప్పుడు దూర్జటి. మీలాంటి మనిషి, మీలాగా ఏదో కులంలో ఏదో ప్రాంతంలో పుట్టినవాడే ముక్తి ఎలా సాధించాడో చూడండి ఒక్కసారి. ఎక్కడదయ్యా ఈ కథ? పొత్తపినాడు అని ప్రాంతం ఉంది, అక్కడ ఉడుమూరు అని ఒక గ్రామం ఉంది. ఆ ఉడుమూరు కథే మనం చెప్పుకునేటువంటి కన్నప్ప కథ. ఇదంతా కడప జిల్లాలో వాస్తవంగా జరిగినటువంటి కథ. ఇప్పుడున్న చిత్తూరు జిల్లా కాళహస్తి క్షేత్రానికి దగ్గర కడప జిల్లా. పొత్తపినాడు అదొక అరణ్య ప్రాంతం. అందులో ఉడుమూరు ఆ ప్రాంతానికి ముఖ్య పట్టణం, రాజధాని. ఆ పట్టణంలో, ఆ అరణ్యంలో, ఆ అరణ్యానికి రాజధాని అయినటువంటి ఉడుమూరులో జనం ఎలా ఉన్నారు? గిరిజనులు. ఆ గిరిజనుల యొక్క మనస్తత్వాన్ని వర్ణిస్తున్నాడు ముందు ఒక పద్యంలో. మనకిది జీవితాల్లో చాలా ఉపయోగపడే పద్యం. యోగం అంటే ఏమిటి? కాళహస్తిలోని 4 రకాల కులాల వాళ్ళు, వృత్తుల వాళ్ళు, రకరకాల వృత్తుల వాళ్ళు ఏ రకంగా ఎవరి వృత్తి వారు పాటిస్తూనే చేస్తూనే రాజయోగంతో జీవించారో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు గిరిజనులు వాళ్ళ సొంత కులాన్ని, సొంత వాతావరణాన్ని, సొంత వృత్తులని ప్రేమిస్తూ సంతృప్తిగా ఎలా జీవిస్తున్నారో చెబుతున్నాడు. పట్టు చీరలు గట్టు భాగ్యంబు గల్గియు పరుటాకులు గట్ట భారమనరు రాజాన్న భోజన ప్రాభవ శ్రీ గల్గియును వన్యధాన్యమునొల్లమనరు మాణిక్య భూషా సమాజంబు గల్గియు ఎర్రని గురివిందలేటి కనరు మంచి మెచ్చులతూగు మంచముల్ గల్గియు చాలు పూదీవ ఉయ్యాలనరు
ఎంత సంపద కలిగిన ఎట్టివారు తమ కులాగత సహజ ధర్మములు విడువజాలరు అటుగాన తత్పురీశ వరసతులు మహిమగలిగియుమానరు సహజ వృత్తి. ఎంత అందమైన జీవనమో అంత అందమైన పద్య నిర్మాణం. శీసపద్యం అంటారు దీని ఛందస్సు. ఓ పాదం పైకి ఓ పాదం కిందికి ఉయ్యాలూగినట్టుగా ఉంటుంది. హాయ్ 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 అంటూ శ్రీనాథుడి సీసాలంట. అక్కడి నుంచి నేర్చుకున్నారు ఈ శీసపద్య. పట్టు చీరలు కట్ట భాగ్యంబు కలిగియు పారుటాకులు కట్ట భారమనరు. పట్టు పురుగులు అక్కడ పడతాయి, వాటి నుంచి దారం తీయదలుచుకుంటే తీయచ్చు. పట్టు చీరలు తయారు చేయొచ్చు, వాళ్ళు దారాలు తీస్తారు. ఆ చీరలు అక్కడ తయారు చేయగలరు. కానీ వాళ్ళు అనుకుంటారట మనకి కుల పరంపర సంప్రదాయంగా మనం ఆకులు కట్టుకుని బతుకుతున్నాం, ఇలాగే బతుకుతాం, ఏం పర్వాలేదు. చూడండి, కావాలని వదిలేయడం, మనం కావాలని కోరుకుని ఇబ్బందులు పడుతున్నాం. ఇవాళ పట్టణాల్లో మహానగరాల్లో ఉండే ప్రజలు కావాలని కోరుకుంటున్నాం. మనకి బోల్డ్ వస్త్రాలు ఉంటాయి, అయినా షాపింగ్ అని బయలుదేరతాం. బిగ్ షాపర్ అంటాడు వాడు, సంచి ఇచ్చి మళ్ళీ 2 కర్రలు పెట్టి బిగ్ షాపర్ అంటే అయిపోవాలి వీడు, ఈ బిగ్ షాపింగ్ చేసి అయిపోవాలి, దాన్ని నిండా తెచ్చుకోవడం. పైగా మామూలుగా మనకు ఆకర్షణ కాదు, ఏసీ బట్టల షోరూమ్ పెట్టి ఏదో చీర కొనమంటాడు, అందులో 250 డిస్కౌంట్ ఇచ్చానంటాడు. ఆ 250 డబ్బులు ఇవ్వను, ఇంకో చీర పట్టుకెళ్ళమంటాడు. అంటే ఏమైంది? ఇవన్నీ మనం పడుతూనే ఉన్నాం. మన వాంఛలు ఇలాగే ఉంటాయి. మనకు ఉన్నాయి పట్టు చీరలు, ఈయన గారికి బోడు ప్యాంట్లు చొక్కాలు ఉన్నాయి, సరదా కోసం పెడతారు, ఏవో వస్తువులు తెచ్చుకుంటారు. చివరికి ఇవన్నీ ఎక్కువ అవుతాయి. క్రెడిట్ కార్డు ఒకటి వచ్చిందిగా ఈ మధ్యన, ఇలా ఇలా అనడం. మనకి ఇదివరకే చెప్తాను నేను కొన్ని చోట, ఇలా అనడం అంటే తిరుపతి గుండు గీయించుకున్నప్పుడు ఒక నాటు పెడతాడు మంగళవాడు. ఆ క్రెడిట్ కార్డు ఇలా అనడం అంటే ఒక నాటు ఎట్టాడు అనమాట. 2, 3, 4 నాట్లు అయితే ఇక గీసేస్తాడు మొత్తం. క్రెడిట్ కార్డు అంతే. ఎందుకంటే డబ్బులు చేతిలో ఉంటే తెలుస్తుంది, క్రెడిట్ కార్డు తెలియదుగా, ఎంత అవుతుందో తెలియదు, ఎంత వస్తుందో తెలియదు. ఇలా అలవాటు పడ్డాం మనం. అందుకే మనకు అర్థం కావు. ఏమిటి అలా ఉంటారా ఎవరైనా? కవులు ఇలాగే చెప్తారు, పనేమి లేదు, పురాణాల్లో రాసుకుంటారు. పట్టు చీరలు కట్టే భాగ్యం ఉండి కూడా ఆకులు కట్టుకున్నారు. ఎవరు ఉంటారండి అలాగా అంటారు. ఎందుకంటే అవసరాల మేరకే జీవించడం మనకు తెలుసును కాబట్టి, ఆత్మీయంగా జీవించడం అనేది తెలియదు కాబట్టి ఇలాగే ఆలోచిస్తాం. కానీ వాళ్ళకి ఆత్మీయంగా జీవించడం తెలుసు. భారతీయ తత్వం మూర్తిభవించిన వాళ్ళు ఈ గిరిజనులందరూ. అందుకే ఇటువంటి జాతిలోంచి కన్నప్ప పుట్టుకొచ్చాడు. పట్టు చీరలు వాళ్ళు తయారు చేయగలరు, అక్కడ పట్టు పురుగులు ఉన్నాయి, దారాలు తీయచ్చు, చీరలు తయారు చేయొచ్చు. కానీ వాళ్ళు చేయరా పని. ఆ పురుగుల్ని పెంచి దారాలు తీసి నగరం వాళ్ళకి ఇచ్చేస్తారు, మీరు కట్టుకుంటాయా, మాకు అక్కర్లేదు. వాళ్ళు ఆకులు కట్టుకుంటారు. ఆకులు కట్టావా మేకులు కట్టావా అనేది ముఖ్యం కాదండి, మనస్సు ఆనందంగా ఉందా. భార్య ఓ పెద్ద పట్టు చీర కట్టి నగలు పెట్టచ్చు, భర్త గారు అంతకంటే పెద్ద పట్టు పంచి కట్టి ఓ వేలాడిపోతూ పంచి ఊడిపోతుంటే చూసుకోలేకుండా ఈయన ఓ ఎత్తుకుని ఇలా తిరుగుతూ ఉండొచ్చు. వ్రతాలు పూజల్లో చూస్తాం. ఈ వైభవ ఈయనకి ఒంటి నిండా నగలు ఉంటాయి, ఆవిడికి ఏవో ఉంటాయి. కానీ ఇవన్నీ ముఖ్యం కాదు. ఇన్ని ఉన్నా ఇద్దరి మధ్య అనుబంధం సక్రమంగా ఉందా? అసలు ఒకరినొకరు గౌరవించి ప్రేమించే పరిస్థితి ఉందా? లేకపోతే ఇంకా కోరికల్లోనే కొట్టుకుపోతున్నాం? ఇదే తత్వం నేర్చుకోవాలి. ఈ తత్వం వాళ్ళ నుంచి నేర్చుకుందాం. మా ఆకులతో మేము ఎప్పటి నుంచో జీవిస్తున్నాం. మా మామగారు ఆకులు కట్టుకున్నారు, మా నాన్న ఆకులు కట్టుకున్నారు, మా అమ్మ అంతే, నేను అంతే అన్నట్టుగా ఉన్నారు. అంతే అందరూ. మాకు ఇది చాలు, మా పరంపరగా మాకు వస్తుంది, మాకు ఇంక వేరే అక్కల్లా. నాకు అక్కర్లేదు అనుకుంటే అంతకంటే గొప్పవాడు ప్రపంచంలో లేడండి. ఉదారస్య తృణం విత్తం శూరస్య మరణం తృణం విరక్తస్య తృణం భార్య నిస్పృహస్య తృణం జగతు. ఔదార్య గుణం, దానగుణం బాగా ఉన్నవాడికి డబ్బు గడ్డి పరకతో సమానంట. అలా లక్షలు దానం ఇచ్చేస్తాడు. పోనండే పట్టు పోనండి, మనం ఏం అనుభవిస్తామా సస్తామా, ఎందుకు వచ్చినవి ఇవన్నీ అంటాడు. పరాక్రమవంతుడైన వాడికి మరణం గడ్డి పరకతో సమానం. పోతే దేశం కోసం పోతే పోతాం ఏమిటట అంటాడు వాడు. విరక్తస్య తృణం భార్య, వైరాగ్యం కలిగిన వాడికి భార్య, లేదా వైరాగ్యం కలిగిన భార్యకి భర్త గడ్డి పరకతో సమానమే. ఏం అవసరం ఏముంది? వారు కోపడగానే మీరు కంగారు పరపరు. అయితే ఏమిటట, నా పద్ధతి ప్రకారమే నేను ఉంటాను, ఎందుకంటే ఆవిడ ఎందు వీరికి ఏం వాంఛలు లేవు, వీరి ఎందు ఆవిడికి లేకపోతే ఆవిడే అంతే. విరక్తాయా తృణం భర్త, అలా కూడా చెప్పుకోవచ్చు. చివరి మాట చూడండి, గొప్ప మాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు. చివరిదైనా చిన్నదిగా అన్నమాట. నిస్పృహస్య తృణం జగత్. నిస్పృహ అంటే అది నిరాశ నిస్పృహ కాదు. కోరికలు లేని వాడికి ప్రపంచమే గరికపాటి, గడ్డి బరక. కోరికల్ని కనుక మనం అదుపులో పెట్టుకోగలిగితే ప్రపంచాన్ని మొత్తం మనం శాసించవచ్చు.
ప్రపంచం ఎలాంటిదయ్యా? నువ్వు వంచితే వంగుతుంది, కానీ నువ్వు వంగితే వంచుతుంది. నువ్వు వంగక, నువ్వు వంచు. నువ్వు డిఫెన్స్ ఆడకు, అఫెన్స్ ఆడు. వాయి కొట్టేస్తా అన్నట్టుగా ఉండాలి తప్ప మీరు నన్ను కొట్టకండి నేను తప్పించుకుంటా అంటే వీడు కాకపోతే ఇంకోటి కొడతాడు. నువ్వు బెదురుతున్నావు. ఎందుకు బెదురుతావు? దేనికి? ఎన్నాళ్ళు కాపాడుకుందామని ఈ శరీరాన్ని. నువ్వు ఎన్నాళ్ళు కాపాడుకున్నా ఎన్నేళ్లకో ఓసారి పోయేది. ధైర్యంగా చనిపోవాలి, పిరికితనంతో బతకూడదు. దేశద్రోహం చేస్తూ బాంబులేస్తున్న వాళ్ళకున్న ధైర్యం కూడా బతుకుతున్న మనకు ధైర్యం లేకపోతే ఎలాగండి? ఇది నేర్చుకోవాలి ఇక్కడి నుంచి, ఈ గిరిజనుల నుంచి. ఎందుకంటే వాడు మాకు అక్కర్లేదంటారు. రాజాన్న భోజన ప్రాభవ శ్రీ గల్గియును వన్యధాన్యంబును లవనరు. మంచి మహారాజులు తినేటువంటి శాల్యన్నం సఘృతం పయోదతియుతం భుంజంతి ఏ మానవాక. కేజీ 25 రూపాయల సోనా మసూరి బియ్యం తినగలరు. సఘృతం బ్రహ్మాండమైన నెయ్యి వేయగలరు. విజయవాడ నెయ్యి కేజీ 200 వేసుకోగలరు. అన్నీ ఉన్నాయి. కూరలు, పచ్చళ్ళు, అప్పడాలు, ఒడియాలు అన్నీ వేసుకోగలరు. పంచభక్ష్యాలు, పరమాన్నాలు తినగలరు. అవన్నీ ఉన్నాయి, అక్కడ పండుతాయి. జీడిపప్పు అడవుల్లో దొరుకుతుందండి. జీడి మామిడి చెట్లు అక్కడ లేవా ఏంటి? వాడు జీడిపప్పు కోసుంటే ఎవరు కాదన్నారు? చారపప్పు, తేనె, ఏమిటి తేనె? రాజాన్న భోజనం కాదు, తేనె అక్కడ దొరుకుతుంది చాలా ఉచితంగా. మనకంటే డబ్బు పెట్టి కొనుక్కోవాలి, గిరిజనులు కొనుక్కోకల్లా. తేనె వాడు తేనె పట్టు ఉంటుంది, వాడు ఎక్కుతాడు, పట్టుకుంటాడు. మనకు తేనె కావాలంటే మళ్ళీ మెడికల్ షాప్లో తెద్దామా, ఫ్యాన్సీ కొట్లో తెద్దామా, అది సరిగ్గా ఉందా లేదా, కాగితం మీద నీళ్ళు వేసి నిప్పులోసి పరీక్ష చేసి ఎంత చేయాలి. ఆ తేనె సరైందో కాదు. వాడికి ఏం కర్మ? తేనె పట్టు ఉంటుంది అక్కడ, కింద పొగడతాడు, ఏగలు ఎగిరిపోతాయి, శుభ్రంగా పట్టుకుని పిండేస్తాడు, సీసాలో తెచ్చుకుంటాడు. అచ్చమైన తేనె అందులో ఏమీ కనపడలేదు. ఇంకా పంచదార పానకం కనిపిస్తారు బయటైతే. ఇన్ని ఉండి కూడా వాళ్ళు ఏమనుకుంటారంటేట, ఈ తేనె నగరాల్లో ఉండే ప్రజలు సేవిస్తారు, మనకెందుకు? వన్యధాన్యం, అడవిలో పండిన నివ్వరి ధాన్యం, అవి చాలు మనకి. జొన్న రొట్టెలు చాలు, మనం ఆనందంగా ఉన్నాం కదా, ఏం తింటే ఏమిటి, ఇది రుచిగానే ఉంది కదా అని వాళ్ళు బతుకుతున్నారు. ఇది ఈ మనస్సులో ఆనందం ముఖ్యమమ్మా, గ్రహించండి. ఏం తిన్నాం, ఏం కట్టుకున్నామనేది కూడా, ఎలా ఉన్నాం. ఉండడం అంటే మనస్సు ఎలా ఉంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ మనస్సు ఆనందంగా ఉంటే నువ్వు జీవన్ముక్తురాలివి, నువ్వు జీవన్ముక్తుడివి, సందేహం లేదు. ఇది ఒక్కటే సిద్ధాంతం. ముక్తి ఎక్కడో లేదండి. ఇప్పుడు ఉన్న స్థితిలో మనం ఆనందంగా ఉండగలిగితే మనం ముక్త స్థితిలో ఉన్నట్టే. ఎక్కడ ముక్తిలో ఉన్నామంటే సంసారం చచ్చిపోతున్నామని అనుకోకుండా ఉండు. ముందు నీ పని నువ్వు చేసావు, చచ్చిపోవడం ఏముంది ఇందులో? ఇదే భావన. మాణిక్యభూష సమాజంబు గల్గియు ఎర్రని గురువిందలేటి గనరో. మాణిక్యాలు, మరకతాలు, వజ్రాలు, వైడూర్యాలు వాళ్ళు ధరించగలరు. ఇవన్నీ అడవుల్లో దొరుకుతాయి. వాళ్ళు చారపప్పు, తేనె సేకరించడం కోసం పెడితే వాళ్ళకి కస్తూరి దొరుకుతుంది, జవ్వాది దొరుకుతుంది, పునుగు దొరుకుతుంది. అడవి పందుల కూరల్లోంచి ముత్యాలు రాలుతాయి, ముత్యాలు దొరుకుతాయి. ఏనుగుల కుంభస్థలాల్లోంచి ముత్యాలు బయటపడతాయి. ఆ ముత్యాలు, మరకతాలు లాంటివి అక్కడ దొరుకుతాయి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అవన్నీ మూటగట్టి గుడ్డలోనూ నగరం నుంచి ఎవరైనా వ్యాపారస్తులు వచ్చినప్పుడు వాళ్ళకి అమ్మేస్తారు తక్కువ ధరలకి. మీరు వాడుకోండి. అదే మణిమాణిక్యాలు పెట్టుకునే అవకాశం ఉన్నా వాళ్ళు అవి పెట్టుకోరట. గురువింద గింజలు ఉంటాయండి, వాటితో దండలు తయారు చేస్తారు. ఇలాంటి దండలు ఏవి ఉంటాయి. ఇలా ఆ గురువింద గింజల దండ వేసుకుని చేతికి ఇలాగ లంబాడీలు వేసుకుంటారు చూడండి, పెద్ద పెద్ద గాజులు, అవి వేసుకుని అలాగే ఉంటాయి. ఎందుకంటే మా ఇంట ఆచారం అండి ఇది, మా పూర్వం నుంచి మేము ఇలాగే ఉన్నాం. ఇది తేడా. చివరి మాట, మంచి మెచ్చుల తూగు మంచముల్ గల్గియో చాలు పూదీవ ఉయ్యాలనరు. మంచి మెచ్చు అంటే మెత్త అంటే తరగడ. గౌశన అంటే గలేబు, తరగడానికి తొడిగేటువంటి కవర్. మంచి బాలిషులు లాంటి తరగడాలు అటు ఇటు ఉండి తూగు మంచాలు ఉన్నాయి. హంసతూలికా తలపాలు, హంసలు అక్కడ ఉంటాయి సరోవరాల్లో, వాటి ఈకలు రాలుతూనే ఉంటాయి. వాటితో హాయిగా వాళ్ళు పరుపులు కొట్టుకోవచ్చు. కానీ చేయరు. ఏం చేస్తారట? పూదీవ ఉయ్యాలలు. మాకు అవి ఎందుకండి పనిలేక అడవుల్లో చెట్లు ఉన్నాయి, చెట్లకి పూలదీగలు ఉన్నాయి. ఆ పూలదీగలకి ఇలాగ బలచెక్కల్లా మేము వేసుకున్నాం. కాస్త 4 తీగలు ఇలా కడితే అదే చెక్క ఏముంది అక్కడ కూర్చోవచ్చు. నేను చక్కగా కూర్చుంటా, మా ఆయన కింద నుంచి ఊపుతూ ఉంటాడు. ఎంత సరదాగా ఉంటుందండి. భార్య ఉయ్యాల్లో కూర్చోవడం, భర్త ఏమో ఇలా ఊపడం, మధ్యలో కొంచెం గట్టిగా ఊపడం, అయ్యోమనడం, అమాంతంగా ఎత్తుకోవడం, హత్తుకోవడం. ఇవి అసలు మన జీవితాల్లో ఉన్నాయా? ఇవి చాలా ముఖ్యమైనటువంటి జీవనం. అట్ల తద్ది ఉయ్యాలని పూర్వం ఊగేవారు అమ్మాయిలు. తెల్లారగట్ట 1 గంటకు మొదలెట్టి పొద్దున్న 10 వరకు ఊగుతూనే ఉండేవారు.
మగపిల్లలు ఆ ఉయ్యాల పట్టుకుని ఊపించేవాడు, ఒకడు కోపం వస్తే ఎక్కువ ఊపించేవాడు. ఈ సరదాలన్నీ పోయాయి వేళ అని టీవీలోనే చూస్తున్నాం మనం. అందుకని వాళ్ళ పూదీగ ఉయ్యాలడు. ఎంత సంపద కలిగిన ఎట్టివారు తమ కులాగత సహజ ధర్మములు విడువజాలరు. ఐశ్వర్యవంతులు ఎందరు ఉన్నా సరే తమ కులాచార పరంపరల్నే వాళ్ళు పాటిస్తున్నారు. ఎందుకంటే మహిమ కలిగియు మానరు సహజ వృత్తి. మనం ఎంత గొప్పవాళ్ళమైనా సరే మన జాతికి, మన పద్ధతికి, మన ఆచారానికి, మన ప్రాంతానికి తగినట్టుగానే మనం ఉండాలి. అంతేగాని ఏదో కాస్త డబ్బులు ఉన్నాయి కదా అని మన ఆచార వ్యవహారాలు మార్చేసుకోవాల్సిన పనులు ఇది. ఇలాగ ఈవేళ డబ్బులు ఉన్నాయి కదా అని ఫ్యాషన్ చొక్కాలు వేసుకుని, ఫ్యాషన్స్ బాగా రోజు రోజుకి మార్చేసుకుని, కార్లు మార్చి, సెల్ ఫోన్లు మార్చి, ప్యాంట్లు మార్చి, చివరికి భార్యల్ని మార్చి, భర్తల్ని మార్చి ఎన్ని యాతనలు పడుతున్నారండి సిటీ లైఫ్ అనే పేరు మీద. వీళ్ళందరూ గ్రహించాల్సిన విషయం ఇది. ఆ విషయాన్ని గ్రహిద్దాం. మనం నేర్చుకోవడం సరే కానీ కథ ఎలా తీర్చిదిద్దుతున్నాడో చూడండి. ధూర్జటి, ఆ ధూర్జటి, ఈ ధూర్జటి. ధూర్జటి అంటేనే శివుడు, ఎర్రని జటలు గలిగినవాడు. ధూళి వర్ణంలో ఉండే జటలు, ఎందుకంటే నూనె రాసుకోడు కాబట్టి. జటలు గలిగినవాడు శివుడు. ఆ పేరే ఈ కవికి పెట్టారు. ఈ కవి కూడా ధూర్జటి కథనే రాశాడు. ఈ మొత్తం ఉడుమూరిని రాజధానిగా చేసుకుని ఆ పొత్తపినాడును పరిపాలిస్తున్న గిరిజన నాయకుడి పేరు నాథనాథుడు. సంస్కృతం పేరండి ఇది, నాథనాథ. గిరిజనులకు ఉంది సంస్కృతం. పూర్వకాలంలో గిరిజన వర్గాల్లో కూడా వ్యాపించి ఉంది అనడానికి ఇటువంటి ఉదాహరణ. ఆయన భార్య తందే. వాళ్ళు చాలా అన్యోన్య దంపతులు. అన్యోన్య దాంపత్యం అంటే ఒక మాట చెప్పుకోవాలిగా, వారు లేకపోతే ఎంతసేపు వీరు వారి గురించే ఆలోచించాలండి. ఇదే అన్యోన్య దాంపత్యం. అంతేగాని వారికి అన్య సంబంధాలు ఉండడం, వీరికి అన్య సంబంధాలు ఉండడం అది అన్యోన్య దాంపత్యం కాదండి. అది నాశనం అయినట్టే సంసారం. ఇంకా మేము అన్యోన్యం అండి అంటే కుదరదు. వారు లేని ప్రతి క్షణం వీరు వారి గురించే ఆలోచించాలి. సీతారాములు అలా ఉంటారు, నలదమయంతులు అలా ఉంటారు. ఒకరి క్షేమాన్ని ఒకరు కోరాలి. ఇదే అన్యోన్య దాంపత్యం. తందే నాథనాథుడు. గిరిజనులైనా అలా ఉండారు. అది ఎందుకున్నారండి? భారతీయ ధర్మ సంస్కారం పై వర్గాలు కింది వర్గాలు అంటూ లేవండి. ఈ వర్గ వైషమ్యాలు అనవసరంగా వర్గ పోరాటాల కింద పెట్టేశారు తప్ప అందరి తత్వం ఒకటే. ఇది అర్థం కాని విషయం ఏమిటంటే ఏదో ధనవంతులు దోచేసుకున్నారు మొత్తం, ఇవన్నీ ప్రచారాలు అనవసరంగా చేసేసారు చాలా కాలం. సరే, వారు ఎక్కడెక్కడో సామ్యవాద సామ్రాజ్యాలు స్థాపించారు, మళ్ళీ వాడు దోచుకున్నారు. ఏమైతే ఏంది, ఇదివరకు ఒకటి దోచుకున్నాడు, ఇప్పుడు ఇంకోటి దోచుకుంటాడు. ఇదివరకు రామయ్య, ఇప్పుడు కృష్ణయ్య, ఎవడైతే వెంకయ్య, పుల్లయ్య. దోచుకోవడం ఆగల. మరి వారు చెప్పినటువంటి దోచుకోవడాలు నిజమై సామ్యవాదాలు కాపాడేటైతే రష్యా నిలబడాలి కదా, జర్మనీ నిలబడాలి కదా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా కమ్యూనిజం నిలబడాలి. ఎక్కడా నిలబడలేదు, మొత్తం పోయింది. పోలాండ్లో పోయింది, పుట్టిన చోట. ఎందుకని? స్వేచ్ఛ ఉండదు కమ్యూనిజంలో. క్యాపిటలిజంలో స్వేచ్ఛ ఉంటుంది, సామ్యవాదం ఉండదు, సమానత్వం ఉండదు. స్వేచ్ఛ సమానత్వం రెండూ కలిగినది వైదిక ధర్మం ఒక్కటే. ఇక్కడ నీకు ఆలోచించుకునే స్వేచ్ఛ ఉంది, అందరి గురించి ఆలోచించమని కూడా చెప్పింది. ఇదే వైదిక ధర్మ రహస్యం. ఆ వైదిక ధర్మం పై వర్గాలు కింది వర్గాలు ఉండదు, అందరికీ ఒకటి. పై వర్గాలు ఎవరో బ్రాహ్మణులు అనుకున్న ఉదాహరణకు పోని, వాళ్ళు వేదం చదువుకుంటారు. గిరిజనులు అందరికంటే ఏదో మామూలు అడవి జనులు, మామూలు వాళ్ళు, వాళ్ళకి చదువు లేదు అనుకుందాం. కానీ ఈ వేదం శాస్త్రమై, పురాణమై, కావ్యమై, హరికథై, బుర్రకథై గిరిజనుల్లోకి వ్యాపించింది. ఇంకేమిటి వేదం చదివేది ఏమిటి ప్రత్యేకం? విషయం తెలిసిందిగా నీకు. ఇప్పుడు ధూర్జటి కాళహస్తి మహత్యం కథ రాశాడు. అవి బోర్డు పద్యాల్లో రాశాడు ఆయన. 850 పద్యాలు ఎన్నో ఉన్నాయి, ఎప్పుడో 500 ఏళ్ల క్రితం. దాన్ని ఇప్పుడు నేను ఈ రూపంలో చెప్పకపోతే ఆ కావ్యమే చదువుకుని అందరూ ఆనందించగలరా? ఇప్పుడు అలా చదివే పరిస్థితి లేదు. మనకి ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత తెలుగు మాటలే అర్థం కావట్లేదు, పద్యాలు ఎక్కడ అర్థమవుతాయి? ఇప్పుడు అందుకే అనన్య వాళ్ళు ఇంత అనన్య సామాన్యమైన తాపత్రయం పడుతున్నారు, లేకపోతే ఎందుకు ఇవన్నీ? కానీ బాధపడక్కల మనం. ఎందుకని? పర్వాలేదుగా, విషయం అర్థమవుతుందిగా. ఎందుకంటే పద్యాలు కంఠస్థం చేసి సాధించేది ఏమిటి? ఇదే విషయం అర్థం చేసుకుంటే గిరిజనుల్లో కూడా వైదిక ధర్మం ఎలా వ్యాపించిందో మనం అర్థం చేసుకోవచ్చు. వ్యాపించింది కాబట్టే వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారు. ఆ అన్యోన్య దాంపత్యం ఫలితంగా తంది గర్భం ధరించింది. తందెకు మందస్మిత జిత కుందకు ప్రాణేశ్వరోపగూహన రచితానందకు వచనామృత నిష్యందకు నెలమసలే శైలజాతిపు కరుణన్. ఆవిడ నెల తప్పింది. ఆవిడ నెల తప్పితే ధూర్జటి పద్యం రాయడం ఎందుకండి? చూడండి, ఇందులో విశేషం. నెల తప్పడం సమస్య కాదు, మనం నెల తప్పుతాం, దాని గురించి పెద్ద విషయం కాదు అక్కడ.
ఇవి పెద్ద ప్రజ్ఞలు ఏమిటి? జంతువులు కూడా నెల తప్పుతాయి, నెల కాకపోతే ఏడాది తప్పుతాయి ఏమిటట. ఎటువంటి స్త్రీ తందెకు మందస్మిత జితకుందకు. మందస్మితం అంటే చిరునవ్వు. చిరునవ్వుతో ఆమె కుందం అంటే మల్లె మొగ్గల్ని జయించిందిట. ఆమె నవ్వితే నాథనాథుడు అనేవాట, తందే నువ్వు నవ్వితే మల్లెపూలు కూడా అలా ఉండవే, మల్లెపూలు కంటే అందంగా ఉంది నీ నవ్వు అనేవాట. పో మావా నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు అని సిగ్గుపడేది. అలా అనడం వాళ్ళకి ఇష్టమే. ఇది అన్యోన్య దాంపత్యం అంటే. అందుకని పైన అన్నాడు అన్యోన్య దాంపత్యం అని. మీ భార్య నవ్వినప్పుడు మీరు అలా మెచ్చుకోండి. అందుకే ఏమిటా నవ్వు లోపలికి వెళ్ళి, ఏమిటి లోపలికి వెళ్ళింది, నువ్వు బయటికి వెళ్ళి అంటారు వాళ్ళు. అయిపోయిందా? మల్లె మొగ్గలు సిగ్గుపడే విధంగా ఉందిట ఆవిడ నవ్వు. ఇది దూర్జుడు చెప్పాడు కదండి. ఇదే సినిమా కవులు హాయిగా దాన్ని మార్చారు. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది, ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. ఏమిటి ఇవ్వద్దు? ఇది ఎక్కడిది? ఇది దూర్జుడిది. ఆమె నవ్వుల ద్వారా మల్లె మొగ్గల తెల్లదనాన్ని జయించిందని దూర్జుడు చెబితే, ఆ మల్లెపూలు నీ నవ్వుల తెల్లదనాన్ని అప్పటికే ఇవ్వద్దని నేను చెప్పాడు. విషయం అదే. అభివ్యక్తిలో తేడా. నేను ఆ సినిమా కవిని కాదనలా, గొప్పవాడు. అభివ్యక్తి కొత్తగా చెప్పాడు దాన్ని. విషయం అదే అని కొత్తగా చెప్పాడు. అనుమానం లేకుండా అది మంచి కవిత్వం, అందులో సందేహం లేదు. ఇదే తేడా. అంటే అప్పటి విషయాన్ని మనం కొత్తగా చెబుతున్నామండి. సంసారం కూడా ఇలాగే ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలి అంటే కొత్తగా చెబుతూ ఉండాలి విషయాన్ని. మొన్న ఎప్పుడో మెచ్చుకున్నాం కదా మళ్ళీ మెచ్చుకోవాలి, అదే మళ్ళీ నవ్వారుగా మళ్ళీ మెచ్చుకో. ఇదే అందువల్ల అన్యోన్యంగా ఉన్నారు. అబ్బాయిని చూడండి. అందుకే ఆయన ఎప్పుడు అలా నవ్వుల్ని ఆవిడ నవ్వితే ఆయన మెచ్చుకుంటాడు. కాబట్టి నవ్వు మొహం ఉంటే అందంగా ఉంటావమ్మా. ఎర్రగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, ఆకుపచ్చగా ఉన్నావా, ఇంద్రనీలంలా ఉన్నావా కాదు, నవ్వుతున్నావా బాగుంటావు. ఏడు మొహం ఉంటే బాగుండవు. నవ్వేవాళ్ళు ఎవరైనా బాగుంటారు. అందుకే ఫోటోగ్రాఫర్ని చూడండి, ఇలా స్మైల్ ప్లీజ్ స్మైల్ ప్లీజ్. మనకో మైల్ ప్లీజ్, అది మన నవ్వం. చివరికి వాడిని అన్నావు ఫోటో సరిగ్గా తీరా, ఫోటో వాడు మొన్న తీస్తాడు, ఆయన ఏం చేస్తాడు నువ్వు నవ్వపోతే. మందస్మిత జితకుందకు, ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది ఆవిడ, ఏడుపని తెలియదు. అందుకే నవ్వే బిడ్డ పుట్టాడు. మనల్ని కూడా ఆనందంగా ఉంచే బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ ఎవరో చెప్పుకుంటాం. ప్రాణేశ్వరోపగూహన రచితానందకు. ఆ నిర్మాణం చూడండి. నవ్వితే మల్లెపూల కంటే చాలా తెల్లగా ఉంది. ఎలా తెలిసింది? దుర్జుడికి సంబంధం విషయం కాదు కదా. ఆవిడ నవ్వితే దుర్జుడికి ఏమి సంబంధం ఉండే? దుర్జుడి భార్య నవ్వితే ఆయన వర్ణించాలి. నాథనాథుడు అనేవాడు తందే నువ్వు నవ్వితే ఎంత బాగుందని. కాబట్టే ఆయన ఎప్పుడు ఇలా దగ్గరికి తీసుకున్నా ఆవిడకి ఉపగూహన రచిత ఆనందకు పరవశించిపోయేదట ఆ కౌగిళ్ళు. ఐసు మంచుగడ్డలాగా కరిగిపోయేదండి భర్త కౌగిళ్ళు. అది కదా పాతివృత్యమన్నా అన్యోన్య దాంపత్యమన్నా. అందుకే ఆ గర్భంలో అత్యుత్తమమైన సంతానం కలిగింది. దృష్టి భర్త మీదే ఉంటే, దృష్టి భార్య మీదే ఉంటే ఉత్తమమైన సంతానం కలుగుతుంది. ఏదో మొహమాటానికి కాపురాలు చేస్తే మొహమాటం సంతానమే కలుగుతారు. భర్త ఇలా దగ్గరికి తీసుకోగానే ఆవిడకి పరమానందంగా ఉండేది. ఎందుకని? ఆయన ఎప్పుడు ఆవిడ నవ్వితే మెచ్చుకునేవాడు. ఆవిడ చేసిన చాలా పనులు ఆయన మెచ్చుకునేవాడు. ఏమైనా లోటుపాట్లు ఉంటే నెమ్మదిగా చెప్పేవాడు. అందుకని వాళ్ళ కాపురం ఆనందంగా ఉంది. వచనామృత నిష్యందకు. 3 లక్షణం చూడండి. 1 ఈవిడ లక్షణం ఆయన మెచ్చుకున్నాడు. 2 ఆయన కౌగులించుకుంటే ఈవిడ మెచ్చుకుంది. 3 ఊరంతా మెచ్చుకునే లక్షణం ఒకటి ఉందండి. చిన్న పద్యంలో ఎన్ని మంచి మాటలు చెప్పాడు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంట. ఏమి నోరు మంచిది అవ్వడం అంటే? వంకర మాటలు మాట్లాడకుండా కాస్త అందరినీ సానుభూతిగా పలకరించే పద్ధతి ఉంటే ఊరంతా మంచిగా ఉంటుంది. మనం అలా ఉండంగా ఎవరైనా పెళ్ళి అయినప్పుడు కనపడింది అనుకోండి, పెళ్ళి అయిన అమ్మాయి 1 ఏడాది తర్వాత కనపడింది, ఏమ్మా ఇంకా ఏమిటి విశేషం అంటే గర్భం, కడుపును కాయగా ఆయలా అంటాం. ఇంకా పిల్లకి మనస్సులో అర్జెంటుగా నేను సంతానాన్ని కనాలి, లేకపోతే నేను స్త్రీని కాదు. ఇప్పుడు సంతానం లేకపోతే స్త్రీ కాదా? ఇదో పెద్ద వెర్రి కామెంటరీ, వెర్రి వ్యాఖ్యానాలు. ఇక అది 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు దాటినా వాళ్ళకి సంతానం కలకపోతే ఇక మామూలుగా ఉండరండి. ఇగో సింహాసనం వెళ్ళి కప్పను కౌగులించుకో, కంచి వెళ్ళి బలిని కౌగులించుకో. అసలు కౌగులించుకోవాల్సిన వాళ్ళు సరిగ్గా కౌగులించుకుంటే అన్నీ జరుగుతాయి. ఇక కప్ప బల్లి ఎందుకు మళ్ళీను? ఇవన్నీ చెబుతారన్న సలహా. ఇంక వీళ్ళకి బెంగట్టేసి సంతానం లేదు, నేను పనికిరానేమో. ఇదే ఇన్ఫీరియారిటీ మనస్సుల్లో వచ్చేది. ఈ వెర్రి వ్యాఖ్యానాలు చేయకూడదు. వాళ్ళకి ఏది లేదో అదే అనడం. ఒక అమ్మాయి కొంచెం అనాకారిగా ఉండొచ్చు, బ్యూటీ పార్లర్కి వెళ్ళు, పిడిక్యూర్ చేయించుకో, మెడక్యూర్ చేయించు, అన్నీ క్యూరే, 1 లక్ష తగలేసుకో అండం కంటే ఈ మాటలు వద్దు. ఏమిటి ఇప్పుడు? అందం లేకపోతే అమ్మా నువ్వు బోడు చదువుకున్నావు, బోడు ధైర్యం ఉంది, అసలు నీకున్న ధైర్యం నాకు కూడా లేదు, శుభ్రంగా సంపాదించుకుంటావు, సుఖంగా బతుకు అని చెప్పండి ఆ పిల్లకి. ఆ పిల్ల ఆనందంగా ఉంటుంది. ఇదే
నోరు మంచిదైతే ఊరు మంచిది అవడం అంటే మన వ్యాఖ్యానాలు ఎప్పుడూ మంచివై ఉండాలి. వాళ్ళలో ఉండే అనుకూల లక్షణాలు చూడండి, ప్రశంసించండి. వ్యతిరేక లక్షణాలు చూసి ఊరికే వ్యతిరేకించకండి. అదే వచనామృత నిష్యంద, ఆవిడ మాట్లాడితే అమృతం ప్రవహించినట్టుగా ఉండేదిట. ఎందుకని? నోరు మంచిదైంది, అందువల్ల ఊరు మంచిదైంది. చిన్న పద్యంలో 3 లక్షణాలు ముచ్చటైనవి. అటు సంసారానికి ఇటు గ్రామీణ జీవనం మొత్తం పనికొచ్చేలా చెప్పాడు చూడండి. నవ్వుతూ ఉండండి, భర్తలు నవ్వినటువంటి వాళ్ళని భార్యల్ని మెచ్చుకోండి, హాయిగా అన్యోన్య దాంపత్యాన్ని సాగించండి. భార్యలు భర్తలు పరస్పరం కౌగిళ్లలో పరవశించండి, అప్పుడు మంచి సంతానం కలుగుతుంది. ఆ పైన ఊరందరితోనూ కూడా మంచిగా ఉండండి. ఇగో ఈ నెలదప్పడం పద్యం ఎందుకు రాశారంటే ఈ విషయాలు మనకి చెప్పడానికి రాశాడు. తందెకు మందస్మిత జిత నిర్జిత కుందకు ప్రాణేశ్వరోపగూహన రచితానందకు మంద వచనమృత నిష్యందకు నెలమసల శైలజాతిపు కరుణన్. ఎవరు అన్యోన్యంగా ఆనందంగా జీవిస్తూ ఉంటారో ఆ కుటుంబం మీదే భగవంతుని యొక్క కరుణ ప్రసరిస్తుంది. అందువల్ల పరమేశ్వరుడు అనుగ్రహించి వీరికి మంచి సంతానము కలుగునగాక అంటే ఆ జీవుడు ఈ కడుపులో పడాలంట. ఏ జీవుడు పడాలి గమనించండి ఒకసారి, ఇది మంచి విషయం. మాస్టర్ సివివి గారి జీవిత చరిత్రలో ఉంటుంది. జీవుడు కడుపులో పడ్డమంటే మనం అనుకున్నాం తల్లి కడుపులో పడతాం అనుకున్నాం, పొరపాటు కదా. ముందు తండ్రి కడుపులో పడతారని ఆశ్చర్యంగా ఉంటుంది ఈ విషయం. తండ్రి కడుపులో పడటం ఏంటంటే మగవాళ్ళకి గర్భం వస్తుందా అంటారు, అది కాదు. కడుపులో అంటే కడుపులో పడటం కాదు. ఏ తండ్రి కడుపులో ఈ జీవుడు పుట్టాలో ఆ తండ్రి శిరస్సు మీద 3 నెలల పాటు తిరుగుతూ ఉంటాడండి. యోగ దర్శనంలో ఉంటుంది ఈ మాట. ప్రతి జీవుడు తల్లితో సంబంధం లేదండి, తండ్రి చుట్టూ తిరుగుతాడు. చుట్టూ తిరిగేవాడు చేసిన ప్రదక్షిణం. ఈ తండ్రి నీళ్లు తాగినప్పుడు ఆ నీటిలో ప్రవేశించి ఆ నీటి ద్వారా ఈయనలో చేరతాడు. అది వర్షపు నీరు కావచ్చు, కాలువ నీరు కావచ్చు, ఫ్రిడ్జ్ వాటర్ కావచ్చు, మినరల్ వాటర్ కావచ్చు, ఏదైనా సరే నీళ్లు తాగాలి. ఎందుకంటే జీవుడు ప్రయాణం చేసే వాహిక నీరు, విద్యుత్తు ప్రయాణం చేసే వాహకం రాగి తీగ. అది అర్థమవుతుంది కదా, జీవుడికి అంతే. అందుకే అస్థికలు తీసుకెళ్ళి గంగలో కలుపుతారు, అస్థికలు పాతి పెట్టరు. ఎందుకంటే అస్థికలను అంటిపెట్టుకుని ఉంటాడు జీవుడు. ఆయన గోదావరిలోనూ గంగలోనూ కలిపేస్తే అక్కడి నుంచి వాడు వెళ్ళిపోతాడు. లేకపోతే మన ఇంట్లోనే పెట్టుకుంటే మన చుట్టూ తిరుగుతాడు వాడు, దెయ్యం పట్టింది అంటాడు ఎవడో. ఇదే కారణం. ఆ జీవుడు నెత్తి మీద తిరుగుతూ ఉంటాడు. తిరిగి తండ్రి నీళ్లు తాగినప్పుడు వాడికి అవకాశం దొరకాలి. అస్తమానం ప్రవేశించాడు, చక్కమని దొరతాడు అందులో. ఆ నీళ్లు ద్వారా లోపలికి వెళ్ళి ఆయన వీర్య కణాల్లో ప్రవేశిస్తాడు, తద్వారా స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. అప్పుడు శరీరాన్ని పొందుతాడు. అంతవరకు జీవుడే. తండ్రి దగ్గర ఉన్నప్పుడు జీవుడు, తర్వాత ఒక జీవ కణం, తర్వాత మరొక శోణిత కణంతో అది కలిసింది, రక్త కణంతో. అక్కడి నుంచి జీవుడైంది, శరీరం పొందింది. శరీరం తల్లి ఇచ్చింది, కానీ జీవుడు తండ్రి ఇవ్వలేదు, కానీ తండ్రిలో ఉండి బయటకు వచ్చాడు. ఇది కారణం. నెల తప్పడం అంటే ఇది. ఇందులో ఈశ్వరుని కరుణ ఎందుకు ప్రసరించిందయ్యా? వీళ్ళ కడుపున ఒక మహానుభావుడు పుట్టాలి అంటే వాడు పూర్వజన్మలో కూడా మహానుభావుడు అయి ఉండాలి, అంతో ఇంతో. లేకపోతే ఎలా పుట్టేస్తాడు ఒకసారిగా మహానుభావుడు? ఉన్నట్టుండెవరు మహానుభావులు ఎవరుగా? ఆ పూర్వజన్మ జీవుణ్ణి తిప్పి 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 ఈ తండ్రి దగ్గరికి తీసుకురావాలి, నాథనాథుడి దగ్గరికి. నాథనాథుడి ద్వారా తండ్రి గర్భంలో ప్రవేశపెట్టాలి. అదే చేశాడు శివుడు. శైలజాతిపు కరుణ అంటే అర్థం. కాబట్టి భగవంతుని కరుణతో పుట్టే జీవుడండి, శివానుగ్రహం వల్ల పుట్టేవాడు ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నాడు. ఎలా ఉన్నాడు ఇంకా పుట్టలేదుగా, అదే విచిత్రం. పుట్టని బిడ్డని వర్ణిస్తున్నాడు దుర్జటి. పుట్టని బిడ్డ ఎక్కడ ఉంటాడండి? తల్లి కడుపులో ఉంటాడు. కాబట్టి ఆ గర్భిణీ స్త్రీని వర్ణిస్తే బిడ్డను వర్ణించినట్టే. భసితాంగరాగ శోభా విలాసంబుతో ఎనవచ్చు ప్రతివచ్చు నానన పాండుగరిమా. భసితాంగరాగ శోభా విలాసంబుతో ప్రతివచ్చు ఆనన పాండుగరిమ. కంఠకాలాకల కాళి మచ్చవితోడ ఎనవచ్చు గుబ్బ సన్మొనల నలుపు. పరశివాకృతితోడ సరివచ్చు అణుతరంబన జాలి ఘనతరంబైన నడుము. స్వస్వరూప విచార సంప్రాప్త శాంతితో మార్పడు చిత్తైధమాన జడిమా. సరభసానంగ సంక్రీడ జరుగనీక దౌహృదము గర్భముననున్న తనయుడు ఈశుడై ప్రకాశింపగలడని అప్పుడే తెలుపు కరణి ఆ మందగామినికిని ఆతందె కామినికిని. ఇది మొత్తం కాళహస్తి మహాత్మ్యం అనే కావ్యంలోనే నాకు బాగా నచ్చిన పద్యం అండి. నాకు బాగా నచ్చింది. మీకు అన్ని పద్యాలు నచ్చచ్చు, కానీ నాకు బాగా నచ్చింది ఒకటి ఉంటుంది కదా, నేను చెప్పేస్తున్నాను మొహమాటం లేకుండా. అంత గొప్ప తత్వం ఉంది ఈ పద్యంలో.
ఒక గర్భిణీ స్త్రీని దైవ లక్షణాలతో పోలుస్తూ వర్ణిస్తున్నాడు. గర్భిణీ స్త్రీకి మొహం తెల్లగా ఉంటుందండి. నల్లగా ఉన్నవాళ్ళు కూడా గర్భం ధరించినప్పుడు తెల్లగా అవుతారు. అదొక సౌకర్యం. గర్భం వచ్చింది, నిప్పులు వస్తున్నాయని బాధపడక్కల్లా. నల్లగా ఉన్నవాళ్ళని కాస్త అందంగా అవుతావు, సంతోషించచ్చుగా. ముందు ఉన్నదాన్ని చూసుకుని ఆనందించాలి కదా. తెల్లగా అవుతారు ఖచ్చితంగా. తెల్లగా ఉన్నవాడు ఇంకా తెల్లగా అవుతారు. నిజానికి చెప్పక్కల. ఆ తెలుపు ఎలా ఉంది అంటేట బసిత అంగరాగ శోభా విలాసంబుతో శివుడు పూసుకునేటువంటి తెల్లని మన్మధుని భస్మంలా ఉందిట ఆవిడ ముఖం తెలుపు. అంటే పుట్టబోయేవాడు శివుడు కాబట్టి ఈవిడలో శివలక్షణాలు ముందు ప్రవేశించాయి. తర్వాత శివుడు వస్తాడు. ముఖ్యమంత్రి గారి కాన్వాయి పేరు మీద 10 కార్లు వచ్చాక కదా ముఖ్యమంత్రి వచ్చేది.